నమస్తే అండి అనిల్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 96 ఆ? 1996 అండి. 6వ నెల 29వ తారీఖు. 29వ తారీఖు 6వ నెల 1996. మీరేనా? మా బాబు. మీ బాబు. నేను చెప్పానని నమ్మొద్దండి. 29వ తారీఖు ఎవరు పుట్టినా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఇక్కడ ఏమన్నానమ్మా, 29వ తారీఖు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు పుట్టినా వాళ్ళకి 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ పెళ్లి కావాలి. ఈ లోపు కనుక పెళ్ళి అయితే, 29 ఏళ్ళ లోపు కనుక పెళ్ళి అయితే 29 ఏళ్ళ తర్వాత మరలా వివాహం అవుతుంది. ఏది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అవునా అని చెప్పి నన్ను నమ్మకూడదమ్మా. 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టాలి గూగుల్లో. కొడితే అందరు వస్తారు. నాగార్జున గారు, నరేష్ గారు, వీళ్ళందరూ, ఈ లిస్ట్ అంతా వస్తుందమ్మా. వీళ్ళందరికీ ఏం జరిగింది? మనకి అదే జరుగుతుంది, అంతే కదా? అందరికి ఏం జరిగిందో మనకి అదే జరుగుతుంది. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 29 వాళ్ళు 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ బాగా సెటిల్ అవుతారు. ఈలోపు మామూలుగా ఉంటుంది వాళ్ళ యొక్క లైఫ్. ఏదైనా 29 వాళ్ళు మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి సార్, మరి 29 ఏళ్ళ లోపు మంచి సంబంధం వచ్చింది, చేయాల్సి వస్తే ఏం చేస్తారంటే, మనకు తెలుసు అంతకుముందు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఇలా 29 ఏళ్ళలో పెళ్లి చేస్తే, ఇలా పెళ్లికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే అరటి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేయటం అని అలా చేసి మళ్ళీ తర్వాత మ్యారేజ్ చేయటం ఇలా చేసేవాళ్ళు. అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉండేది.